బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డ్యూరేషన్ కోర్సు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే చేసుకోండి. మళ్ళీ కట్ ఆఫ్ తగ్గిస్తూ రిజిస్ట్రేషన్ పోర్టల్ అయితే ఓపెన్ అయింది. చూడండి, ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేప్పటికి 2000 వితౌట్ జిఎస్టీ. ఓకేనా, జిఎస్టీ ఛార్జెస్ వచ్చేప్పటికి అంటే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేప్పుడు 850 పడింది. మొత్తం 2850 పడవచ్చు. ఓకేనా, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేప్పటికి 1600 రూపీస్ వితౌట్ జిఎస్టీ అనమాట. తర్వాత ఎవరైతే అప్లికబుల్లో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళని మళ్ళీ మెరిట్ లిస్ట్లో యాడ్ చేస్తారు. వాళ్ళని మళ్ళీ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కంపల్సరీ ఏం కాదు. ఓకేనా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆన్లైన్లో అవైలబుల్ ఉండిద్దంటే 5 PM ఆన్ 15th నవంబర్. ఓకేనా, అప్పటి నుంచి 3 PM ఆన్ 18th నవంబర్ వరకు టైం ఉండిద్ది. 3 PM ఆన్ 18th నవంబర్ వరకు అయితే టైం ఉండిద్ది. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేప్పటికీ https://drntrUHSAP.in ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీరు drntrUHSAP.in దీనిలోకి మీరు కానీ వెళ్ళినట్లయితే మీకు వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎనీ టెక్నికల్ డిఫికల్టీస్ మీరు ఇక్కడ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చూసుకోవచ్చు అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చెప్తాను నేను ఈ వీడియోలోనే. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. లాస్ట్ టైం అంటే ప్రీవియస్గా రిజిస్ట్రేషన్ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్కేస్ ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి. BHMS, ఈ BUMS వీటిలోకి వెళ్ళే దానికి బదులుగా మీరు కానీ నర్సింగ్లో వెళ్తే నర్సింగ్కి ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ జాబ్స్ పడతాయి. ఇయర్లీ ఒక్కొక్కసారి 6 monthsకి ఒకసారి కూడా పడుద్ది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా పడతాయి నర్సింగ్ ఆఫీసర్స్కి. ఎవరైనా కావాలి అనుకుంటే దయచేసి మీరు BHMS, BUMSలో సీట్ రాలేదు అనుకుంటే, ఒకవేళ దానికోసం వెయిట్ చేసి అక్కడ ఇంకా సీట్ రాలేదు, థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు దయచేసి ఇందులో రిజిస్ట్రేషన్ చేయండి. దీంట్లో ఫ్యూచర్ అయితే బాగుండిద్ది. ఓకేనా, ఫీజు కూడా ఇన్కేస్ మీరు పే చేయలేము అనుకున్నా కానీ చాలా స్కాలర్షిప్స్ వస్తాయి మీకు. ఆ స్కాలర్షిప్స్కి మీరు పెట్టుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పాలనుకుంది, దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. థర్డ్ ఫేజ్ వచ్చింది కానీ ఇప్పుడు ఏపీలో థర్డ్ ఫేజ్ ఏం జరిగిద్దంటే ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఎవరైనా సపోజ్ ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నా, లేదంటే వాళ్ళు ఫ్లోటింగ్ పెట్టుకున్నా, లేదంటే ఫస్ట్ సెకండ్ ఫేజ్లో కంపల్సరీ రిపోర్టింగ్ అవసరం లేదు కాబట్టి రిపోర్ట్ చేయకుండా ఉన్నా వాళ్ళకే మళ్ళీ థర్డ్ ఫేజ్లో వాళ్ళే పెట్టుకుంటారు. వాళ్ళకే సీట్ వచ్చిద్ది. వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి సీట్ వచ్చింది అనమాట. అర్థమవుతుందా? మీరు దానికోసం ఎక్కువగా వెయిట్ చేయకూడదు. చేస్తే మీరు టైం వేస్ట్ అయింది. సో ఎవరైతే హోమియో మరియు BUMS కోసం వెయిట్ చేస్తున్నారో దయచేసి వాటి మీద దీనికి 100% మంచి ఫ్యూచర్ ఉంది నేను చెప్తున్నాను. ఎవరైనా కావాలి అనుకుంటే దాన్ని వదిలేసి ఫస్ట్ దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని దీనిలో జాయిన్ అవ్వండి. మీరు 4 years డ్యూరేషన్ నర్సింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో అయినా నర్సింగ్ ఇలా చేయొచ్చు. లేదు అంటే మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి స్టేట్లో ఓపెన్ అయ్యిద్ది. ఒకవేళ సెంట్రల్ పోర్టల్ అయితే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఓపెన్ అయ్యిద్ది అనమాట. మీకు కావాలి అంటే దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. దయచేసి ప్లీజ్ ఎవరైనా వాటి కోసం వెయిట్ చేస్తే వాటిలో గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ వెంటనే పడవు. 7 yearsకి 10 yearsకి అలా పడతాయి. అప్పటికి ఏజ్ బార్ అయిపోయింది. దాంతోపాటు అప్పర్ ఏజ్ లిమిట్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. దయచేసి టైం వేస్ట్ చేసుకోకుండా దీనిలో పెట్టుకోండి. నర్సింగ్ అయితే పర్లేదు, ఫ్యూచర్ బాగుండిద్ది. ఓకేనా, గవర్నమెంట్ జాబ్స్ అయితే వెంటనే పడతాయి. లేదు అన్నా మనం ఎవరైనా కానీ మనం ఇన్ ద సెన్స్ పిల్లలు ఎవరైనా కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో మనం నర్సింగ్గా జాయిన్ అయినా కానీ ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉండిద్ది. స్టార్టింగ్ శాలరీ 50 లేదా 25,000 అబోనే ఉండిద్ది కానీ అంతకు మించి తగ్గే పరిస్థితే లేదు. ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది నర్సెస్కి. ఓకేనా, మీరు ఏది డిమాండ్లో ఉందో ఆ కోర్స్ జాయిన్ అవ్వండి. మీరు నామోషి పట్టడానికి అవసరమే లేదు. ఓకేనా, ఇప్పుడు మీరు వాటిలో జాయిన్ అయినా కానీ మీరు డాక్టరేట్ అవుతారు కానీ దాని నుంచి పెద్ద యూజ్ ఉండదు అనమాట. ఆల్రెడీ ప్రాక్టీస్లో వచ్చిన డాక్టర్సే చెప్తున్నారు ఈ మాటలన్నీ, నేనైతే చెప్పట్లేదు. ఓకేనా, ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఓకేనా, కాకపోతే దీనికి ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి కదా, రాసిన వాళ్ళు పెట్టుకోగలరు. ఓకేనా, ఏపీ ఎంసెట్
ఎవరైతే రాశారో ఆ ఎగ్జామ్ వాళ్ళు మాత్రమే పెట్టుకోగలరు, అదొకటి చూసుకోండి. ఓకేనా? ఇంకా నోటిఫికేషన్ ప్రాస్పెక్టివ్స్ అవన్నీ కావాలి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.